गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఈరోజు ఉపశమన ప్రకరణంలో జనకోపాఖ్యానం గురించి చెప్పుకుందాం. దానికి మొదలుగా వశిష్ఠుల వారు రామచంద్రుల వారికి చెప్తున్నారు, నాయన రామచంద్ర, స్తంభాల మీద మండపం ఆధారపడి ఉన్నట్లుగా తమోగుణ ప్రధానులు రజోగుణ ప్రధానులైన వారి మీద ఈ సుదీర్ఘమైన జగద్రూపమైన మాయ ఆధారపడి ఉంది. మాయ ఎవరి మీద కనిపిస్తుంది? తమోగుణ ప్రధానులకి, రజోగుణ ప్రధానులకి. ఈ సుదీర్ఘమైనటువంటి జగద్రూపమైనటువంటి మాయ ఆధారపడి ఉంది. సత్వగుణ ప్రధానులకు ఈ మాయతో సంబంధం ఉండదు. వాళ్ళకి మాయతో సంబంధం లేదు. కాబట్టి శోకమోహాలు కానీ జన్మలు కానీ లేనే లేవు. వాళ్ళకి ఉన్నది ఏమిటలయ్యా అంటే వాళ్ళకి చిన్మాత్రమైన బ్రహ్మమే ఉన్నది. కనుక నువ్వు కూడా సంతాపరహితుడు ఉన్నది ఆ పరబ్రహ్మస్వరూపం ఒక్కటే. ప్రాప్తమైన దానిని అనుభవించటం, అప్రాప్తమైన దానిని ఆశించకుండా ఉండటం వల్ల సంతాపం లేనివాడు అవుతావు. సంతాపం పొందొద్దు. ఎలా లేకుండా అవుతావు అంటే ప్రాప్తమైన దాన్ని అనుభవించటం, దొరకని దాన్ని ఆశించకుండా ఉండటమే. దానివల్ల ఎలాంటి సంతాపం ఉండదు. ఈ సంసారంలో జన్మించే వారికి మోక్షం ఇవ్వడానికి సమర్థమైన మార్గాలు 2 ఉన్నాయిట. మొదటిది, గురువు చేత చెప్పబడిన అనుష్ఠానాన్ని ఆచరిస్తూ ఉంటే ఒక జన్మలోనూ కొన్ని జన్మలలోనూ మోక్షం సిద్ధించవచ్చు. అది గురువుని ఆశ్రయించినప్పుడు మనం గురువు ఏ రకంగా చెప్పారో ఆ రకమైనటువంటి అనుష్ఠానాన్ని మనం ఆచరిస్తూ ప్రాప్తం ఉంటే ఈ జన్మలోనే అనుభవించవచ్చు, లేదంటే కొన్ని జన్మలలో మోక్షం సిద్ధింపవచ్చు. అమ్మగారు చెప్పేవారు, వదిలిపెట్టకూడదు దాన్ని. చివరి దాకా మన ఆయుష్ ఉన్నంతకాలం మనం ఆ పరమార్థ స్వరూపాన్ని తలుచుకుంటూ ఉండాలి. దాని గురించే విచారణ చేస్తూ ఉండాలి. దాని గురించే ఆచరణలో పెట్టుకుంటూ ఉండాలి. ఈ జన్మలో కాకపోతే కొన్ని జన్మల్లో అయినా మోక్షం లభిస్తుందట. రెండోది, కొంతవరకు జ్ఞానం కలవానికి ఆకాశం నుండి పండుపడినట్లు జ్ఞాన సంప్రాప్తి రూపమైన మోక్షం సిద్ధిస్తుంది. పూర్వజన్మ సంస్కారంతో ముందే జ్ఞానం ఉండి జ్ఞానం తొందరగా కలిగిన వాళ్ళకి ఆకాశం నుంచి పండు ఎలా పడిపోతుందో అలాగే జ్ఞాన సంప్రాప్తి రూపమైన మోక్షం సిద్ధిస్తుందిట. వాళ్ళకి అనుకోకుండా కలుగుతుందిట మోక్షం. ఈ రెండవ మార్గాన్ని గురించి నీకు ఒక పూర్వ వృత్తాంతాన్ని చెప్తాను వినమని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నారు. ఏమిటయ్యా అదంటే జనకోపాఖ్యానము. జనకుడు చాలా గొప్ప తత్వజ్ఞాని. ఆయన ఎలాంటివాడు? ఏ ఆపదలు లేనివాడు, సమస్త సంపదలు కలవాడు. జనకుడు అనే రాజు విదేహ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆ జనక మహారాజు ఏం చేశాడు? ఒకరోజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా అతడి సమీపంలో పొదలయందు తిరుగుతున్న సిద్ధులు ప్రసంగవశాన ఆత్మభావనతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉండగా విన్నట్టయిన. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు విన్నారట. ఎవరు వాళ్ళు? సిద్ధులు. కొంతమంది సిద్ధులు ఆ పొదల మాటలను కూర్చుని మాట్లాడుకుంటున్నారట. సిద్ధులు కనపట్టలేదు, ఈయనకి మాత్రం వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ఉద్యానవనంలో విహరించడానికి వెళ్ళి పరిజనాన్నంతా వెనక్కి పంపించేసి ఆయన అక్కడ పొదలలో తిరుగుతుండగా అక్కడ ఆ పొదల మాటన కొంతమంది సిద్ధులు కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ? శృతి స్మృతి పురాణ ఇతిహాసాదుల చేత గానము చేయబడిన పరమాత్మను, శృతులు స్మృతులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నిటి చేత గానం చేయబడింది ఆ పరమాత్మ స్వరూపం. దాన్ని శ్రవణ మాత్రమున చేతనే స్వయముగానే సాక్షాత్కరింపజేయనివియు స్తారోత్మ ఉపనిషద్రూపములైన గీతల అర్థమును విన్నాడు. అది శ్రవణ మాత్రము చేతనే వింటుండగానే స్వయంగానే సాక్షాత్కరింపజేయేట. వాళ్ళు సిద్ధులు అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారట వాళ్ళు ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి. ఏ శృతులు స్మృతులు ఏవైతే
ఇవన్నీ కూడా ఇతిహాసాలు. ఇవన్నీ ఏ పరమాత్మ గురించి అయితే వర్ణించాయో ఆ పరమాత్మని శ్రవణం చేతనే మనకి మోక్షం కలిగేటట్టుగా, ఆ పరమాత్మ స్వరూపం తెలిసేటట్టుగా ఆ సిద్ధులు మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారు? మొదటి ద్రష్ట చెప్తున్నట్ట, మొదటి సిద్ధుడు చెప్తున్నాడు ఏమని? ద్రష్ట అనగా చక్షురాది ఇంద్రియముల ద్వారా సకల విషయములను తెలుసుకునివాడు. ద్రష్ట అంటే ఎవరు? చక్షురాది ఇంద్రియముల ద్వారా సకల విషయాలని తెలుసుకునేవాడు లేదా అనుభవించేవాడు. ఎట్లా? ద్రష్ట దృశ్య సమాయోగము వలన ఏ ప్రత్యయానంద నిశ్చయము కలదో దానిని, అలాంటి ఆత్మను నిష్పందముగా సముపాదించదము అని అనుకుంటున్నట్టు వాళ్ళు. అంటే ఏమిటయ్యా అంటే, ద్రష్ట అనగా చక్షురాది ఇంద్రియముల ద్వారా, చక్షురాది ఇంద్రియముల ద్వారమున సకల విషయాల్ని తెలుసుకునేవాడు ద్రష్ట. లోపల కూడా చూచేవాడు ఉంటేనే కదా బయట విషయాల్ని తెలుసుకునేది. ఈ ఇంద్రియాల ద్వారా, కళ్ళతో చూడటము, చెవులతో వినటము, ఈ ఇంద్రియాల ద్వారా సకల విషయాల్ని తెలుసుకునేవాడు లేక అనుభవించేవాడు. అట్టి ద్రష్టకి దృశ్యములు ఏమిటవి? స్రక్చందన వనితాదులకు విషయములతో సమాయోగము. ఈ లోపల ఉన్న ద్రష్టకి ఆ దృశ్యములు ఏవైతే ఉన్నాయో, ఏదన్నా కావచ్చు, అనుభవించేందుకు పనికి వచ్చే వస్తువులు, వనితాదులు అవనండి, డబ్బు అవనండి, ధనం అవనండి, విషయం అవనండి, ఏదైనా సరే ఆ విషయాలతో ఏంటి? సమాయోగం చెంది ఆకర్షింపబడి దాని వలన కలిగిన ప్రత్యయమందు, అంటే ఏంటి? ప్రత్యయం అంటే ఏంటి? విషయాకారమును పొందిన బుద్ధి తాలూకు వృత్తి ఎందు, అది విషయాకారమును పొందిన బుద్ధి తాలూకు వృత్తి ఎందు లోపల ఉన్న ద్రష్ట బయట ఉన్న దృశ్యముతో సమాగమనము చెంది ఆకర్షింపబడి, దేని ద్వారా ఆకర్షింపబడుతున్నాడు? ఈ మనసు ద్వారా ఆకర్షింపబడి ఆ విషయాకారమును పొందిన తాలూకు బుద్ధి తాలూకు. ఎట్లా ఉంది మన బుద్ధి? ఏ విషయాన్ని అయితే కోరుకుంటున్నామో దాంట్లో ఉంటుంది అది. ఆ విషయము ద్వారా లోపల ఆనందాన్ని పొందుతున్నాం మనము. అప్పుడు ఏమవుతుంది? ఆ వృత్తి ఎందు ఎప్పుడైతే ఆ విషయం ఎందు చేరి, ఆ వృత్తి ఎందు చేరి దాని ఎందు చేరుతోందో అప్పుడు ఒక విషయాకారమును పొందుతుంది. అది పొందే వరకు ఏమవుతుంది? దాని ఎందు స్వయంగా ఆనందం ప్రకటనమవుతుంది మనకి. ఇప్పుడు ఎవరైనా రాగానే గబుక్కున ఆనందం, ఏదైనా వస్తువును చూస్తే ఆనందము దేనివల్ల కలుగుతోంది? ఆ విషయము తాలూకు, ఏ విషయం అయితే ఉందో ఆ విషయం తాలూకుతో మనం ఆనందాన్ని పొందుతున్నాము ఆ వృత్తితో. దానిని అనగా దాని భావమే అయినదియు ఆత్మతత్వమును పరిశోధించటం వలన పుట్టినదియు అనగా నిరతిశయమైన భూమారూపముగా ఆవిర్భవించి ఉన్నది అయిన ఆత్మను నిష్పందముగా అనగా నిర్వికల్ప సమాధి వలన. ఎట్లా? ఈ ఆనందం ఎక్కడి నుంచి పుట్టిందయ్యా? ఆత్మతత్వమును పరిశోధించటం వల్ల పుట్టుతుంది. నిరతిశయమైనటువంటిది అది. అలాంటి ఆత్మను నిష్పందముగా నిర్వికల్ప సమాధి వలన బాహేంద్రియముల తాలూకు అంతరింద్రియముల తాలూకు చలనము నిరసింపబడినట్టుగా నిరంతరము అనుభవించదమనుట. అది ఏంటంటే, ఈ లోపల ఉన్న ద్రష్ట ఈ చక్షురాది ఇంద్రియాల ద్వారా బయట ఉన్న దృశ్యంతో కలిసి దాని నుంచి వచ్చిన ఆనందం ఏదైతే ఉందో ఆనందాన్ని ఈయన అనుభవిస్తున్నాడు. ఆనందం కూడా దేంట్లో వచ్చింది? అది ఆ బ్రహ్మానందంలోంచి వచ్చిన ఆనందమే. మేము ఈ ఆనందాలను వదిలేసేసి అసలైన ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాం. ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాము. విషయాకార వృత్తి ఎందు స్వయముగా ప్రకటమగుచున్న ఆనందమును విషయకోటి ఎందు చేర్చరాదు. ఒక విషయము ద్వారా వచ్చిన ఆనందాన్ని ఆ విషయం వరకే పరిమితం చేయకూడదు. ఆనందం ఎందుకు అట్లా చేరిస్తే ఏమవుతుంది? అది జడమైపోతుంది. ఆనందం కూడా జడమైపోతుంది. ఆ విషయం ఉన్నంత వరకు ఉంటుంది. విషయాన్ని తీసేస్తే ఆనందం అనేది శాశ్వతమైనది. కనుక అప్పుడు మనం ఏం చేయాలి? విషయంలో చేర్చకుండా ఆనందాన్ని ఎందులో చేర్చాలట? విషయాకారందాన్ని ఆనందాన్ని ఏం చేయాలి? సాక్షికోటి ఎందు చేర్చాలి. విషయాకార
మనం అనుభవించే ఒక విషయం వల్ల అనుభవించే ఆనందాన్ని ఏం చేయాలి? విషయకుటిలోకి చేర్చకూడదు, ఆనందాన్ని అక్కడికి పరిమితం చేయకూడదు. అప్పుడు ఏమవుతుంది? ఆనందం జడమైపోతుంది. విషయము జడమే, ఆనందం జడమైపోతుంది. మళ్ళా చేసేదాని ఎందు, విషయాల ఎందు, ఈ కరణాల ఎందు కూడా దాన్ని చేర్చకూడదు. కనుక ఏమవుతుందంటే ఈ ఆనందాన్ని ఎక్కడ చేర్చాలట? సాక్షి కోటిలో చేర్చాలి. ఎందుకంటే సాక్షియే కదా అవిద్యారూపమైన ఆవరణము చేతమును మందముగా చేయబడిన చిదానందమే స్వభావము గలది. అన్యమైన అహంకారాత్మను కల్పించి తచ్చేషత్వమును పొందిన దానివలే విషయాకార వృత్తి ఎందు ఆవిర్భవించిన తన ఆనందమును తచ్చేషత్వమును వలెను పొందించుచు తన ఆత్మయగు నిరతిశయానందమును తెలుసుకొనజాలకున్నది. ఎందుకయ్యా విషయంలో చేర్చొద్దు అంటే? సాక్షికోటిలో చేర్చు. ఎందుకంటావా? సాక్షే కదా, మనలో ఉన్నటువంటి సాక్షి స్వరూపమైనటువంటి ఏదుందో అదే కదా ఆవరణ చేత మందంగా చేయబడింది. మనలో ఉన్నటువంటి జ్ఞానము, ఈశ్వరత్వం ఏమైపోయింది? శుద్ధమాయలో ప్రతిఫలించినప్పటికీ కూడా మలినమాయలో ప్రతిఫలించిన ఈ జీవుడు అనుకుంటూ ఇవన్నీ కూడా దాని ఎందు పూసి ఆ ప్రకాశాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఏది? అవిద్య ద్వారా. ఏమైంది? అవిద్యారూపమైన ఆవరణ చేత, అవిద్య వల్ల, ఆవరణ వల్ల మందంగా చేయబడిపోయిన ఏది? ఆ చిదానందమే ఏమైంది? అహంకారాత్మను కల్పించి, నేను అనే భావాన్ని కల్పించి మనలో ఉన్నటువంటి నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాము. కనుకనే స్వతత్వ విచారణ వలన పుట్టిన నిరతిశయానందమే స్వభావము గల ఆ ప్రజ్ఞగాత్మనే మేము నిశ్చలమైన మనస్సు చేత ఉపాసించదము. వాళ్ళు దేన్ని ఉపాసిస్తున్నారు? స్వతత్వ విచారణ వల్ల వాళ్లకు వాళ్ళు స్వయంగా విచారణ చేసుకుని దానివల్ల పుట్టినటువంటి నిరతిశయానంద స్వభావం ఏదైతే ఉందో ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నందువల్ల ఎలాంటి స్వభావాన్ని పొందారో, ఎలాంటి స్వభావాన్ని వాళ్ళు తెలుసుకున్నారో, దానికి ఆధారమైనటువంటి ఏ ప్రత్యేగాత్మ ఉందో దాన్నే మేము నిశ్చలమైన మనస్సు చేత ఉపాసిస్తున్నాము అని చెప్పారు. అది ఆత్మస్వరూపాన్ని ఎలా ఉపాసిస్తున్నారు వాళ్ళు? అన్నిటినీ విషయకోటిలో చేర్చకుండా సాక్షికోటిలో చేర్చి ఈ ద్రష్ట ఈ దృశ్యంతో సమాగమమైనప్పుడు దానివల్ల వచ్చిన ఆకర్షణ, దానివల్ల వచ్చిన ఆనందాన్ని విషయకోటిలో చేర్చకుండా సాక్షికోటిలో చేర్చి ఆ పరమాత్మ స్వరూపమే ఇలాంటి ఆనందాన్ని పొందిస్తోంది. దానివల్లనే మనం ఇది పొందుతున్నాము. కనుక ఈ విషయాన్ని పట్టుకోవటం లేదు, విషయంతో వచ్చిన ఆనందాన్ని పట్టుకోవటం లేదు. వాళ్ళు వీటిలన్నింటినీ వదిలేసేసి నిర్దిశయమైనటువంటి స్వతత్వ విచారణ చేత వాళ్ళు విచారణ చేసుకుని ఆత్మస్వరూపాన్ని వాళ్ళు తెలుసుకుని దాన్ని ఉపాసిస్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు మొదటి సిద్ధులు ఈ రకంగా మాట్లాడుకున్నారట. ఇందులోనే మనకి వేదాంత పంచదశలో కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. వేదాంత పంచదశలో ఏమని చెప్తున్నారు? మిగతా విషయాలన్నీ వదిలేసి బ్రహ్మానంద విషయమే మేము చెబుతున్నాము. ఆనంద పంచకంలో వస్తుంది ఇది. ఏమిటవి? మిగతా విషయాలని వదిలేసి ఇప్పుడు వీళ్ళు వదిలేసినట్టుగా ఆ విషయాల్ని ఆ విషయకోటిలో చేర్చకుండా ఏ ఆనందమైతే ఉందో దాన్నే తీసుకుని వాళ్ళు ఎలా అనుభవించారో ఇందులో కూడా అలాగే చెప్తున్నారు. ఏ బ్రహ్మభావన ఉందో దాన్నే మేము చెబుతున్నాము. ఏ తూష్ణీభావం భావావస్థల్లోని శబ్దాది వాసన లేవి లేకుండానే బ్రహ్మసుఖం లభిస్తుందో అటువంటి ఆ సుఖం విషయజన్యం కానందున సామాన్యమైన అహంకారంతో కప్పబడి ఉన్నందువల్ల దానిని వాసనానందము అన్నారు. అది ఇందులోంచి అనేక రకమైనటువంటి శబ్దాది వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా ఎలాంటి బ్రహ్మసుఖం లభిస్తుందో అటువంటి ఆ సుఖం విషయం వల్ల వచ్చింది కాదు, వీటిలన్నిటినీ నిరాకరించినందువల్ల వచ్చిన ఆనందము బ్రహ్మానందం. అది విషయకోటిలో చేర్చొద్దని ముందు వాళ్ళు చెప్పారు. దీన్ని వీళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ వాసనానందం అంటున్నారు. వీటిలన్నిటినీ నిరాకరించినటువంటి ఏ బ్రహ్మసుఖం లభిస్తోందో అన్నీ నిరాకరించిన తర్వాత అలాంటి ఆనందంలో ఉంటాం మేము. దీన్ని ఇట్లా విషయాలతో కలిసి ఉన్నప్పుడు ఏమన్నారు? దాన్ని వాసనానందం అన్నారు. అది
విషయాలు లభించినప్పుడు, వాటికి సంబంధించిన కోరికలు శమించినప్పుడు, అణిగిపోయినప్పుడు అంతర్ముఖి అయిన మనస్సులో ఆనంద ప్రతిబింబితమవుతుంది. అది విషయానందము, సాంసారిక సుఖం అన్నమాట. అది విషయాలు లభించినప్పుడు, మనం ఏదన్నా కావాలని కోరుకున్నప్పుడు, అది లభించినప్పుడు ప్రస్తుతం అక్కడికి అణిగిపోతుంది. అది అణిగిపోయి అంతర్ముఖమై మనస్సులో ఆనందం ప్రతిబింబితం అవుతుందన్నమాట. మనం ఏదన్నా కావాలనుకున్నప్పుడు, అది దొరికినప్పుడు, అది చేసేసినప్పుడు మనకు ఒక రకమైన ఆనందం మానసికంగా దొరుకుతుంది. నువ్వు అప్పుడు పొందే ఆనందం ఏమిటి? విషయానందం. అది ఏ వాసన ద్వారా, నువ్వు ఏ కోరిక ద్వారా ఒక విషయాన్ని పట్టుకుని ఆనందాన్ని పొందుతున్నావో అది విషయానందం అవుతుంది. అది సాంసారిక సుఖం అన్నమాట. అంటే కోరిక విషయాలు లభించిన మీదట చంచలమైన రాజసవృత్తి శమించినందువల్ల, అది కోరిక ఏదైతే కోరుకున్నావో అది లభించిన మీదట చంచలమైన ఈ రాజసవృత్తి ఏది ఉంటుంది అది శమిస్తుంది. అందాక ఏం చేస్తుంది రాజసవృత్తి? ఎప్పుడూ కూడా హడావిడనమాట. ఎక్కడికి వెళ్ళాలి, ఏం తెచ్చుకోవాలి, ఏదైనా ఒకటి కావాలి అనుకున్నామంటే చేసేదాకా తోచదు మనకి. అదేంటి? చంచలమైన రాజస ప్రవృత్తి. అది శమించినందువల్ల ఏమవుతుంది? విషయాన్ని తెలుసుకోగలిగే సాత్విక వృత్తి ఉదయిస్తుంది. ఈ రకంగా విషయాల మీదకు పరిగెత్తే ఏ చంచలమైనటువంటి ఈ రాజసీక ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని శమించుకుని సాత్విక గుణంలో కనుక వస్తే కనుక అసలు విషయాన్ని తెలుసుకునే శక్తి మనకి వస్తుంది. దానివల్ల చేతన స్వరూపానందం అనుభవంలోకి వస్తుంది. అమ్మగారు చెప్పేవారు, పరుగులెత్తే మనసుని కంట్రోల్ చేసుకోండి, ఇటు అటు పరిగెత్తనీయకండి, అన్ని చోట్లకి పరిగెత్తకండి, ఏది కావాలో దాని గురించి ఆలోచించుకోండి. అందుకే గురువు మీద, శాస్త్రం మీద, తన అనుభవం మీద నమ్మకం ఉండాలనేది. విషయరూప కారణంగా ఉత్పన్నమయ్యే ఈ వృత్తిని విషయానందం అంటారు. విషయము ద్వారా వచ్చిన ఆనందం ఏదైతే ఉందో అది విషయానందం. అయితే దీనిని ప్రతిబింబానందము లేక లేశానందం అని కూడా అంటారు. ఈ ఆనందమే బ్రహ్మ మొదలుకొని చీమ వరకు అన్నింట్లోనూ ఉంటుంది. అది దీనినే ప్రతిబింబానందం కూడా అంటారు. ఈ ఆత్మ ఈ అంతఃకరణలో ప్రతిఫలించి జీవుడు జీవుడు అని ఎవరైతే అనుకుంటున్నాడో ఈ జీవుడు పడే ఆనందం ప్రతిబింబానందం. ఇది జీవలక్షణాల్లో ఉన్న జీవుడు తనకు దొరికిన విషయాల వల్ల, తనకు దొరికిన సుఖాల వల్ల ఆనందం పొందుతున్నాడు. ఈ ఆనందమే ఎలా ఉంటుంది? దీన్నే ఉంటారు లేశానందం. లేశం కొంచెమే, కొంచెంసేపే ఉంటుంది ఆనందం, ఎక్కువసేపు ఉండదు. ఒక విషయం వచ్చినప్పుడు, అది అనుభవించినప్పుడు, అది దొరికినప్పుడు ఆనందం, అది పోగానే మళ్ళా విషాదమే. అది లేశానందం అంటారు దాన్ని. ఈ ఆనందం ఎక్కడి నుంచి ఉంది? బ్రహ్మ మొదలు చీమ వరకు, పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం అన్నిట్లో కూడా ఉంటుందిట. విషయానందం, వాసనానందం అనే రెండిటిని ఉత్పన్నం చేస్తూ ఉండేదే బ్రహ్మానందం. అది స్వయం ప్రకాశమైనది. దీని నుండే మిగతా రెండు పుడతాయి అని గ్రహించాలి. మొదటి సిద్ధులు ఉపాసించేది ఈ బ్రహ్మానందమే. ఏది విషయానందం కానివ్వండి, వాసనానందం కానివ్వండి, ఈ రెండింటిని ఉత్పన్నం చేస్తూ ఉండేది ఏమిటి? బ్రహ్మానందం. మనలో వాసనలు పుట్టించేది, వాసనల ద్వారా విషయాలను తెచ్చుకుని ఆ విషయం ద్వారా ఆనందాన్ని పొందేది, వీటికన్నిటి ఉత్పన్నం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బ్రహ్మానందం నుంచే వస్తుంది. నేను ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి, నేనెవరిని? ఆత్మస్వరూపుణ్ణి అనే భావానికి రాగలగాలి. అది ఉంటేనే ఇవి రెండూ పుడతాయి. కనుక మొదటి సిద్ధుడు ఏం చేశారు? వీళ్ళు ఈ ద్రష్టకి, దృశ్యానికి సమాగతమై ఆకర్షింపబడి ఏ ఆనందాన్ని అయితే పొందుతున్నారో ఆ విషయానందాన్ని వదిలేసి ఏ బ్రహ్మానందం అయితే ఉందో దాన్ని మేము ఉపాసిస్తున్నాము, మేము అందులో ఉంటున్నాము అని చెప్పి మొదటి సిద్ధుడు చెప్పారట. ఈ రకంగా మొదటి సిద్ధులు ఏమని చెప్పారు? ఆ బ్రహ్మని ఎలా ఉపాసిస్తున్నాం మేము, వాళ్ళు ఎట్లా స్వతత్వ విచారణ వల్ల వాళ్ళకు వాళ్ళు విచారణ చేసుకున్నారు. కూర్చుని చేసుకుంటే తెలిసింది ఇది ఇలా ఉంది, అది అలా ఉంది, విషయం వల్ల వచ్చిన ఆనందం ఇలా ఉంది, రజోగుణంతో వస్తుంది. సాత్విక గుణంలోకి వెళ్తే కనుక దాని గురించి విచారణ చేస్తే కనుక ఆనందం ఏమిటో తెలుస్తుంది. ఇవన్నీ కూడా అందులోంచి వచ్చినవే, బ్రహ్మానందంలోంచి వచ్చినవే ఈ విషయానందము, ఈ వాసనానందం కూడా. ఇలా